అతి కొద్ది పోలవరం జిల్లా రంపచోడవరంలో ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లా సమితి సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్క్ రెసిడెన్సీలో జరిగిన ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జేవి సత్యనారాయణ హాజరై ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు పేరుతో ప్రకృతి సంపద దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. టూరిజం అభివృద్ధి పేరుతో గిరిజనుల ప్రాంతాలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటీవలే యుద్ధం అయిన తర్వాత ప్రధానమంత్రి గారు చాలా గంభీర ఉపన్యాసం ఇచ్చి బంగారం కొనొద్దు, ఒక సంవత్సరం పాటు మీరు ప్రజా రవాణాన్ని ఉపయోగించండి, వ్యక్తిగత రవాణా సాధనాలు పెద్దగా వాడొద్దు, ఎందుకంటే చమురు చాలా అంతా ఖాళీ అయిపోతుంది, ఆర్థిక సంక్షోభంలోకి భారతదేశం నెట్టబడుతుందని చెప్పని ఆయన చెప్పారు. ఇప్పుడు చమురు ధరలు పెరిగాయి. 3 రూపాయల ముందు పెట్రోల్ మీద డీజిల్ మీద పెంచారు. నిన్న రాత్రి ఇంకో 90 పైసలు అదనంగా మళ్ళీ దాని మీద పెంచారు. ఇది ఇక్కడితో ఆగుద్దని అనుకోవట్లే, ఇంకా ఆ పెరుగుదల కొనసాగేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి దీని మీద ఇప్పటికీ వివిధ రాష్ట్రాల్లోనే చూసుకుంటే అన్ని రాష్ట్రాలు ఒకేలాగా లేవు. కొన్ని రాష్ట్రాలు గతంలోనే పెట్రోల్ మీద డీజిల్ మీద ఉన్నటువంటి వ్యాట్ని తగ్గించుకున్నాయి. ప్రశ్న ఇచ్చింది, అయ్యా నువ్వు మా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నామేనంటే మోడీ గారు ఆ దేశంలోనే కాదు మన దేశంలో కూడా ఎక్కడ ఇప్పుడు దాకా ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్క పత్రిక లేకపోతే మీడియా మిత్రులతోనూ ఒక్క సమావేశం నిర్వహించాలి. వ్యక్తిగతంగా కలిస్తే ముందే స్క్రిప్టులు రాసుకొని నువ్వు ఏం ప్రశ్నలు అడగాలని చెప్పని వచ్చిన విలేకరుతోని ముందే ఒక ఒప్పందానికి వచ్చి ఆ ప్రశ్నలు అడిగితే వాటికే ఆయన సమాధానాలు చెప్పాడు తప్ప